ఈరోజు వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేట గ్రామంలో మరి గత కొన్ని రోజులుగా ముదిరాజులను ఐక్యం చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలకు అతీతంగా మెపా ముదిరాజ్ ఎంప్లాయీస్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అంటే ఎంప్లాయీస్ అంటే ప్రభుత్వం ప్రైవేట్ ఉంటారు, బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉంటారు, చేపలు పట్టే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు పనులు పూలు అమ్ముకునే ముదిరాజు బిడ్డలందరూ మెపాలో సభ్యత్వాలుగా ఉంటారు. కాబట్టి ఇది రాజకీయాలకు అతీతంగా పనిచేస్తుంది. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సిపిఐ, సిపిఎంఓ ఏది ఉండదు. ముదిరాజులు అందరూ అన్ని పార్టీలలో ఉంటారు. కానీ ముదిరాజుకు సమస్య వచ్చింది అన్నప్పుడు మాత్రం అన్ని పార్టీలు పక్కన పెట్టి ముదిరాజు బిడ్డ కోసం ఏకం కావాల్సిందిగా మెపా కోరుకుంటుంది. దానిలో భాగంగానే త్వరలో మరి దుగ్గొండి మండల కమిటీని కూడా మరి వేయడానికి సన్నాహాలు కూడా చేయడం జరుగుతుంది. మరి అత్యవసరంగా కాకుండా ఒక 2-3 రోజులు ఆలోచన చేసి మండలంలో ఉన్న అన్ని గ్రామాలను కలుపుకొని దుగ్గొండి మండల కమిటీని గిర్నిబాయ లేదా తిమ్మెంపేట ఏదో ఒక ప్లేస్ మనం సెలెక్ట్ చేసుకొని మండల కమిటీని వేయాలి. అదేవిధంగా తిమ్మెంపేట గ్రామ కమిటీని కూడా వేయాలని మరి గత కొన్ని రోజులుగా మరి గతంలో నుండి మెపాలో పనిచేస్తున్నటువంటి దండు సీనన్న, అదేవిధంగా ఇటీవల మరి యాక్టివ్గా పనిచేస్తున్న దండు అఖిలు, మేక నవీను, మరి ఇటీవలనే వార్డు మెంబర్గా ఎన్నికైనటువంటి మేక రాజన్న, అదేవిధంగా గతంలో మనకు వార్డు మెంబర్గా పనిచేసిన శంకరన్న, మరి ఇక్కడ అందరికంటే పెద్దవాడు మరి గతంలో నుండి మనకు కూడా పెద్ద మనిషిగా ఉన్నటువంటి రవణ, అదేవిధంగా జట్టపైన రాజన్న, వీళ్ళందరి ఆధ్వర్యంలో మనం ఇంకా అందరినీ కలుపుకొని ఇది అత్యవసరంగా మనం ఇక్కడ కలుసుకున్న ఉద్దేశం ఏంటంటే కొన్ని కార్యక్రమాలు చేయాలంటే ఒక 4-5 మనుషులు కలవాలి, మనం ఆలోచన చేయాలి, అందరినీ కలుపుకొని పోవాలనే ఉద్దేశంతో ఈరోజు తిమ్మెంపేట గ్రామానికి అత్యవసరంగా రావడం జరిగింది. మరి అందరం సహకరించుకొని మన పంతాలు పగ్గాలు పక్కన పెట్టి రేపు పులిదేవేందర్ కాపదత్తే అందరు రావాలి, రవణ కాపదత్తే అందరు రావాలి, రాజన్న కాపదచ్చినా రావాలి. అక్కడ పార్టీని చూడద్దు, మనం ఐక్యతగా ఉండాలి. గతంలో జరిగినటువంటి ఏ విషయాలైనా పక్కన పెట్టి భవిష్యత్తులో కూడా మన పిల్లల ఉద్యోగాల కోసం, మన పిల్లల యొక్క బిజినెస్ల కోసం మరి ఏ విధంగా బిజినెస్ చేయాలి, అగ్రవర్ణాలు ఏ విధంగా మనల్ని వాడుకుంటున్నాయి, మరి మనం కూడా వాళ్ళని వాడుకోవాలి కదా. మనం ఓటు బ్యాంక్గానే ఉందామా, మన పిల్లలు చదవద్దా, మన పిల్లలు రాజకీయాలు చేద్దా, మన పిల్లలు బిజినెస్లు చేద్దా, మరి ఎట్లా చేద్దాం? మనతోటి వాళ్ళు ఏ విధంగా దోస్తానంలో ఉండి మన ఓట్లను వేసుకొని వాళ్ళు సీట్లు కూర్చుంటున్నారో మరి ముదిరాజులు కూడా మనం ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాం, మన వాళ్ళు విద్యా అవకాశాలుగా ఎదుగుతున్నారు. కాబట్టి మనం కూడా మంచిగా ఎదిగి మన పిల్లల యొక్క విద్యా అవకాశాలను పెంపొందించి రాజకీయాల పరంగా, విద్యా పరంగా, ఆరోగ్యపరంగా ఏదైనా సమస్య ఉన్నదంటే మరి పోలీస్ స్టేషన్కి సంబంధించిన సమస్య ఉంటే మన వాళ్ళు ఉంటారు, కలెక్టరేట్లో మన వాళ్ళు ఉంటారు. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఇటీవలనే మనం ఫోన్ చేయడం జరిగింది. ఒక సూర్యపేట నుండి వస్తా అంటే వాళ్ళు డీజే సమస్య అని ఎమ్మటే నేను చంద్రపేట ఎస్ఐకి ఫోన్ చేసి వాళ్ళ సమస్యను పరిష్కరించగలిగిన. అదేవిధంగా రాత్రి ఫోన్ చేసిన ఐజీ ఆఫీస్ నుండి 17 జిల్లాలకు హెడ్ మాస్ ఉంటాడు ముదిరాజు, ఒక 1700 మంది ఎస్ఐలు ఆయన కింద ఉంటారు. ఎక్కడ సమస్య వచ్చినా కూడా ఫోన్ చేయదేమని ఆయనే నాకు స్వయంగా ఫోన్ చేయడం జరిగింది. అంటే ఎక్కడ సమస్య ఉన్నది రెవెన్యూ పరంగానైనా, కలెక్టరేట్ పరంగానైనా, పోలీసు వ్యవస్థనైనా, ఏదైనా రాజకీయ పరంగానైనా వీళ్ళు ఐక్యంగా ఉన్నారా, వీళ్ళ జోలికి పోవద్దు అని అంటే మనం ఆ విధంగానే ముందుకు పోతేనే రానున్న కాలంలో మనం డెవలప్ అవుతాం. కాబట్టి మరి 2-3 రోజులు ఆలోచించి పెద్దలు మరి రవాణా కూడా ఆలోచన చేయాలి. అందరిని ఒకరోజు కలిసి మన గ్రామంలో ఎంతమంది ఉన్నారో ముదిరాలు అందరం కూర్చుందాం, మనం ఏ విధంగా ముందుకు పోదామని ఆలోచన చేసుకుందాం. నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుని చెప్తున్నాను, రాజకీయ వ్యక్తిని కాదు, ఓ సర్పంచ్ని కాదు, ఎమ్మెల్యే కాదు, ఎంపీటీసీని కాదు. కాబట్టి నేను చెప్పే విషయాలు ముదిరాజు బిడ్డల కోసం, వాళ్ళ యొక్క డెవలప్ కోసం. కాబట్టి అందరూ ఆలోచించుకొని ఒకరోజు సమావేశం ఏర్పాటు చేసుకుందామని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. కాబట్టి ఆలోచన రవాణాగా మీరు పెద్ద మనసుగా ఆలోచించాలి. నా ఇంట్లోకి వచ్చేది కాదు, నీ ఇంట్లోకి వచ్చేది కాదు, ఇక్కడ ఉన్న ఎవరి ఇంట్లోకి వచ్చేది కాదు. రేపు మనం రోడ్డెమ్మలు పోతాడే అనే సమస్య వస్తే వీళ్ళందరూ ఉన్నారని అలాంటి భావజాలం పెంపొందించడానికి మనం ముందుకు వస్తున్నాం. కాబట్టి నేను ఇప్పుడు ఒక పూట బడికి సెలవు పెట్టి వచ్చినంటే నాకు ఒక జీతం కట్టయితే నా ఇంట్లోకి వచ్చేది కాదు. ఇలాంటి విషయాలు మాట్లాడుకోవడం కోసమే మీలాంటి పెద్దలతో చర్చించడానికి మన తమ్మునికి అఖిల్కి ఫోన్ చేయగానే మీ అందరినీ ఇక్కడి సమాయత్తం చేసి అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చిన మీ అందరికీ మరి నాకు ఇక్కడ నిరంజన్ గారు కూడా వీరు కూడా సహకరిస్తున్నారు. చాలామంది ఉన్నారు మన వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ తిమ్మెంపేట గ్రామం పలువురికి ఆదర్శంగా ఉండాలని తెలియజేసుకుంటూ జై ముదిరాజ్, జై మెపా, ముదిరాల ఐక్యత, తిమ్మెంపేట ముదిరాల ఐక్యత, దుగ్గొండి ముదిరాల ఐక్యత, వరంగల్ ముదిరాల ఐక్యత, తెలంగాణ ముదిరాల ఐక్యత, భారతదేశ ముదిరాల ఐక్యత, ప్రపంచ ముదిరాల ఐక్యత. జై ముదిరాజ్, జై పెద్దమ్మ తల్లి, మేమెంతో మేమెంతో, జై ముదిరాజ్, జై పెద్దమ్మ తల్లి.